రుడా లేఅవుట్ పనులు సరిగా జరుగుతున్నాయా లేదా అని బుధవారం లేఅవుట్ను పరిశీలించిన కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి అక్కడి అధికారుల పనితీరు చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం నుడా లేఅవుట్ను నిర్లక్ష్యం చేసిందని, గత ప్రభుత్వంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పి పనులు నాసిరకంగా చేసి 26 కోట్లు దోచేశారని చెప్పారు. దానిపై విజిలెన్స్ ఎంక్వైరీ కూడా జరుగుతోందని, ఎవరైతే ప్రభుత్వ ధనాన్ని దోచేశారో వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రస్తుతం తాను కూడా నుడా చైర్మన్ బాధ్యతలు తీసుకున్నాక 14 కోట్ల రూపాయలతో వర్క్లు జరుగుతున్నాయని, 3 నెలల్లోనే అన్ని మౌలిక వసతులు కల్పించి గ్రీనరీ లేఅవుట్ను లబ్ధిదారులకు అందజేస్తామని, త్వరలోనే మిగిలిన ప్లాట్స్కు ఆక్షన్ పిలుస్తామని అన్నారు. మా నోడాలో ఫ్లాట్లు కొని ఎంతో ఆశతో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ ఎంప్లాయీస్ కానీ ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, ఇక్కడ అందరం ఉండాలి అనే ఆశతో కట్టుకుంటే మరి గత ప్రభుత్వం అది నిర్లక్ష్యం చేసి 26 కోట్ల రూపాయలు డబ్బులు డ్రా చేశారు గత ప్రభుత్వంలో. నాకు తెలిసి ఇది 12 కోట్ల పని కూడా అయి ఉండదేమో. సరే, అందరు నా కాడికి వచ్చారు. ఆ రోజు రమేష్ రెడ్డి గారు ఆ బ్యాచ్ అంతా తీసుకొని నా దగ్గరకు వచ్చారు. మీ మీద నమ్మకం సార్ అని నేను ఆ రోజు మంత్రి నారాయణ గారితో మాట్లాడాను. ఇమ్మీడియట్గా ఇక్కడ రావటం, చూడటం చూస్తే ఇది అసలు లేఅవుట్లా లేదు, రోడ్లు నాసిరకంగా ఉన్నాయి. మరి వర్షపు నీళ్ళు పోయేది ఎట్ట కట్టారో ఆ రోజు వాళ్ళు డిజైన్ ఎట్ట చేశారో వాళ్ళకే తెలియాల, వైసీపీ గవర్నమెంట్కి. మాకైతే తెలియటంలే. పెద్ద వర్షాలు నీళ్ళు ఎట్టపోతాయి నాకు తెలియదు, కానీ చిన్న పాలు దాకా పసేవాడు కానీ పోసేస్తే నిండిపోద్ది. అది అంత ఘోరంగా ఉంది ఆ కాలువ. మరి అది ఎట్ట చేయాలో కూడా మాట్లాడతాం. బట్ అయితే రాగానే వీళ్ళందరూ అడిగారు నన్ను, అర్జెంటుగా అన్న మీరు కరెంట్ వేయించండి, మేము ఇల్లు కట్టుకుంటాం అన్నారు. నేను ఆ రోజు ఆ పరందామే గారు అంటే దీంట్లో ఎలక్ట్రికల్ ఈ గారు ఆయన పోయి 80 లక్షలు తగ్గించి డిపాజిట్ 3,20,00,000 కట్టి దీన్ని ఆ రోజు వేయించడం జరిగింది ఇమ్మీడియట్ గా. అదే రకంగా మళ్ళీ 4 రోజులు చూసాం. ఆ కాంట్రాక్ట్ ని బతిలాడాం, నువ్వే చేయవా కొరవని. చేయలే. దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేశారు మంత్రి గారు, ఇంత అన్యాయం గట్ట జరిగిందని. అందుకని మళ్ళీ టెండర్లు పిలిచి వేరే మంచి కాంట్రాక్ట్ బతిలాడుకొని, ఎందుకంటే డబ్బు ఉన్న వాళ్ళైతే తొందరగా చేస్తారు, ఎవరు చేయరని నేనే వాళ్ళని బతిలాడటం జరిగింది. వేరే దీనికి ఎవరు రారు, అంత ఘోరంగా ఉంది. కానీ ఈరోజు చూస్తే నాకు ఆనందం వేస్తుంది. ఎంత వేగంగా పనులు జరుగుతున్నాయంటే అంత వేగంగా పని చేస్తున్నారు. నిజంగా కాంట్రాక్టర్ని నేను అభినందిస్తున్నానండి. దీంట్లో మాత్రం చాలా స్పీడ్గా పని చేస్తున్నారు. మేము అందరూ 6 నెలలు అంటున్నారు, కాదు మేము 3 నెలలను మీకు అప్పగిస్తాం. దీంతో మీకు అగ్రిమెంట్లో లేనిది చెట్లు, పచ్చని రకరకాల పూలు. కొంతమంది ఇప్పుడు అడిగారు రాజధానిలో పసుపచ్చ చెట్లు, పసుపచ్చ పూలు బాగున్నాయని. పసుపచ్చ రకరకాలు రెడ్ ఏ రకరకాలు చెట్లు వేయబోతున్నాం. పెద్ద చెట్లు వేస్తాం. ట్రీ గార్డ్స్ కాంట్రాక్ట్ చెప్పాం, అది అగ్రిమెంట్లో లేదు, అయినా కూడా దాన్ని కూడా చేయబోతున్నాం. ఎందుకంటే అది అందజేస్తుంది. ఇప్పుడు వర్షాకాలం అది వేస్తున్నాం. దాని తర్వాత మంచి ఆర్చ్ అడిగారు, ఆర్చ్ కూడా రేపు టెండర్ పిలవమని చెప్పాను ఇప్పుడే. అది అయిన తర్వాత బుడవంకుంట దాకా సెంట్రల్ లైటింగ్ వచ్చిందని మా వెంకటేశ్వర గారు వాళ్ళు చెప్తున్నారు. అక్కడి నుంచి ఇంకుంటే దాదాపు ఒక 400 మీటర్లు ఉంటుందేమో. అది కూడా సెంట్రల్ లైటింగ్ కూడా మీకు అగ్రిమెంట్లో లేకపోయినా నోడా నేను హామీ ఇస్తున్నా, తప్పకుండా చేపిస్తాం. బట్ అయితే ఇంకో కోరిక అడిగారు, 2 కోరికలు. సార్ తప్పు నోడాదే కదా, మాకు 2.5 సంవత్సరాలు పూర్తి చేస్తాను అగ్రిమెంట్ ఇచ్చారు, 2.5 కానీ 6 సంవత్సరాలు అయిపోయింది, వడ్డీ వేస్తున్నారు, మేము ఎలా కట్టాలని అడుగుతున్నారు. నిజమే, వాళ్ళ ప్రాబ్లం కూడా వాస్తవమే. నేను మంత్రి గారి దృష్టికి, నారాయణ గారి దృష్టికి తీసుకెళ్ళి మా నోడాలో 3 నెలలకు ఒకసారి మీటింగ్ పెడతారు. ఇవన్నీ కూడా రేపు 10 రోజుల్లోనే మీటింగ్ పెట్టి ఈ ప్రాబ్లంను మెయిన్గా తీసుకొని గవర్నమెంట్కి రాస్తాం. మంత్రి నారాయణ గారితో మాట్లాడి నా శక్తి ఉన్నంత వరకు, వీలున్నంత వరకు ఆ వడ్డీ తగ్గేదానికి ఏమన్నా అవకాశం ఉంటే తప్పకుండా తగ్గించేదానికి ప్రయత్నం అయితే చేస్తాను. అదే రకంగా ఇంకోటి అడిగారు, బ్యాంక్ లోన్ రావట్లేదని. నాకు తెలిసి గవర్నమెంట్ అప్రూవల్ ఉంటే బ్యాంక్ లోన్లు వస్తాయి. ఎందుకు రావట్లేదో మా పార్టీ నాయకులు వెంకటేశ్వర గారికి కూడా చెప్పాను. అన్ని బ్యాంకర్స్తో మాడమని వారు మాడుతున్నారు. బ్యాంకర్స్తో హరిబాబు గారు కూడా మాడుతున్నారు. వెంకటేశ్వర గారికి కూడా చెప్పాను, అన్ని బ్యాంకర్స్తో మాట్లాడండి, ఖచ్చితంగా ఇస్తారు. నేను నెల్లూరులో కూడా మాట్లాడిస్తాను ఈ బ్యాంకర్స్తో. ఆ లోన్ల ఏర్పాటు కూడా చూస్తామని కూడా మీకు నేను తెలియజేస్తున్నా. అయితే నిజంగా ఫ్లాట్ ఓనర్లు డబ్బు కట్టిన వాళ్ళకి ఎంత ఆనందం మీకు తెలియదు, కానీ
నాకైతే చాలా ఆనందం ఉంది ఇది చూస్తే. వాళ్ళు పరిగెడతాం రావటం అది వేయటం చూస్తే నిజంగా ఏదో నా సొంత ఇల్లు కట్టుకున్నట్టు, ఇదంతా నా సొంతది అయినట్టు అనే ఫీలింగ్ నాకు కలుగుతుంది. నిజంగా అంత సంతోషంగా ఉంది నాకు. నిజంగా చూడండి, అంత స్పీడ్గా పెరిగేస్తుంటే నిజంగా నా ఇల్లు కట్టుకుంటున్నాను. మేము అడగక ముందు అన్ని కోరికలు తీరుస్తుంటే ఇప్పుడు చేయాల్సిన బాధ్యత ఉంది సార్, ప్రభుత్వం అది. మీరు కొన్నారు, మీరు డబ్బులు ఇచ్చారు, మీరు కష్టపడ్డారు. ఏదో ఒక ఇల్లు కట్టుకుంటామని చెప్పి మిడిల్ క్లాస్ కోసమే ప్రభుత్వం పెట్టింది ఇది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దీని మీద చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. అది మనం పని చేయాలా, అది మీ బాధ్యత. అందుకనే నా సొంత ఇల్లులాగా చేస్తున్నా. అందులో కావిలితో నాకు చాలా సంబంధం ఉంది. ఇప్పుడు కాదు, 35 ఏళ్ల బంధం ఉంది, కావిలితో అనుబంధం ఉంది నాకు. శ్రీనివాసరెడ్డి ఈరోజు కొత్తగా కావిలి రాలా. 35 చిన్నతనం, నా డిగ్రీ నుంచి కావిలితో నాకు విద్యార్థినికల కాడి నుంచి కావిలితో ఒక సంబంధం ఉంది. అందుకని కావిలి మీద ప్రత్యేక అభిమానం ఉంది, దాంట్లో నో డౌట్. తప్పకుండా త్వరలో ఇక్కడ ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారితో, బీదా రవిచంద్ర గారితో, రాజ్యసభలో సభ్యులు బీదా మస్తానరావు గారితో అందరితో కూడా కూర్చోబెట్టి, అక్కడ రోడ్డు ప్రాబ్లం ఉంది, ఒకటి 60 అడుగులది, ఒకటి మధ్యలో అది కూడా మాట్లాడి కలెక్టర్ గారిని వీళ్ళందరూ సమన్వయపరిచి, నిన్న బీదా రవిచంద్ర గారితో కూడా మాట్లాడాను నేను. అందరూ సమన్వయపరిచి 60 అడుగుల రోడ్డు సంగతి కూడా తేల్చమని చెప్పి అడుగుతాను. కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తాను. తప్పకుండా అది కూడా అయ్యేదానికి నా ప్రయత్నం నేను చేస్తాను. దాంట్లో నో డౌట్. నాకైతే పని చేయాలని కోరిక ఎప్పుడంటే పదవులు ఎవరికి శాస్త్రం కాదు, మంచితనం ఎప్పుడు శాస్త్రం. పలానా శ్రీనివాసరెడ్డి ఉన్నప్పుడు ఈ పని జరిగింది అని మీరు అనుకోవాలి. అందుకే నాకు ఈ తాపత్రయం. అంతేగాని ఏదో వచ్చామా పోయామా సీట్లో కూర్చున్నామా అనేది కాదు. ఇదే శాస్త్రం నాకు కాదు కదా. అందుకనే ఒక మంచి పని చేయాలి, తప్పకుండా జరుగుద్ది. ఇది ఒక అందమైన లేఅవుట్గా తయారు చేస్తాం. ఇక్కడికి వచ్చి కావేలి వాసులు అందరూ వాకింగ్ చేసుకునేటట్టు, కావేలి వాసులు ఇక్కడికి వచ్చి ఒక సెల్ఫీ తీసుకునేటట్టు దీన్ని ఖచ్చితంగా తయారు చేసి మీకు అంకితం చేస్తామని నేను తెలియజేస్తాను.